హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అన్నయ్యకు ఉద్యోగాల మీద ఎప్పుడూ గౌరవంగానే నమ్మకంగానే లేవు. వాడు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగానే బ్రతకతాను అనేవాడు. అన్నట్టుగానే డిగ్రీ కూడా రాలేదు. కర్ణం గారి సలహా మీద ఇప్పుడు చేస్తున్న పొలం కౌలుకి తీసుకున్నాడు. ఆ పొలం రంగరాజు అని ఈ ఊరతనదే. అతను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ హైదరాబాదులోనే ఉంటున్నట్ట. అత్తగారి తరపున అతను ఆశించినంతగా ఆస్తి రాలేదు. ఇక్కడి ఇల్లు ఇంకా పొలం అమ్మేశాడు. అన్నయ్య 6 సంవత్సరాలు ఒకేసారి కౌలు రాసుకోవటం వల్ల ఇది అమ్మటానికి వీల్లేకపోయింది. ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా పొలానికి బేరం వచ్చింది, అమ్మేస్తున్నాను అని ఉత్తరాలు రాస్తాడు. ఆ ఉత్తరం చూసిందంటే అమ్మ నిద్రపోదు, అన్నం తినదు. అన్నయ్య ప్రాణం తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బు ఆ సమయానికి పంపేస్తాడు. ఎంత ఉంటుంది దాని ఖరీదు అన్నాను. 4 ఎకరాలుంది. ఎకరం 5,000 చొప్పున 20,000 కావచ్చు, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఉత్తరం వచ్చింది, నువ్వు వచ్చిన తర్వాతనే. నేను వచ్చిన తర్వాతనా? ఎప్పుడు అన్నాను. రాజేశ్వరి క్షణం ఆలోచించి, మనం కర్ణం గారింటికి పేరంటానికి వెళ్ళి వచ్చామే ఆ రోజు నాకు సులభంగానే గుర్తుకొచ్చింది. అత్తయ్య ఆనాడు నాకు రాజేశ్వరికి దిష్టి తీసేటప్పుడు దుఃఖాన్ని అణచుకుంటుండడం, భోజనాలు చేసేటప్పుడు కృష్ణ దిగులు పడకమ్మా నేనున్నానుగా అని ధైర్యం చెప్పటం, అది ఏమై ఉంటుందా అని నేను ఆలోచించటం అన్నీ నాకు మెరుపులా గుర్తుకొచ్చాయి. డబ్బు పంపాడా మరి అన్నాను. పంపాడన్నట్టు తలూపింది రాజేశ్వరి. ఇలా ఎన్నాళ్ళు మరి? ఎందుకంటే ఎక్కడో అక్కడ అప్పు తెచ్చుకుని మీరు కలిపేసుకుంటే నయం కదూ. అన్నయ్య ఉద్దేశం అదే. కానీ 20,000 ఎక్కడి నుంచి వస్తుంది? అంత పెద్ద మొత్తం ఒక్కసారి ఎవరు ఇస్తారు మాకు? ఇచ్చినా వెంటనే తీర్చడం సాధ్యం కాదు. దానికి తోడు నేనొకదాన్ని పెళ్లికి ఎదిగాను. నాకు వయసు వచ్చిందనే సంగతి నాకు అమ్మకు అంతగా గుర్తు లేకపోయినా ఊళ్ళో వాళ్ళంతా ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. అందుకే ఈ 2 సమస్యలు తీర్చడానికి అన్నయ్య సుందరిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. సుందరా? ఆవిడెవరో అన్నాను ఆశ్చర్యంగా. ఆవిడ కాదు, అమ్మాయే. దాదాపు మన వయసే ఉంటుంది. ఈ పక్కనే దబ్బలూరని ఆ ఊళ్ళో ఉన్న పురుషోత్తం గారి అమ్మాయి. ఆయన ఈ చుట్టుపక్కల బాగా పలుకుబడి ఉన్నవాడు. మోతుబరి రైతు, బాగా డబ్బుంది. ఆయనకు ఒక్కతే కూతురు. పురుషోత్తం గారికి మాకు ఏదో దూర బంధుత్వం కూడా ఉందట. అన్నయ్య సంగతి ఆయనకు బాగా తెలుసు. అన్నయ్య అంటే చాలా ఇష్టం. అన్నయ్య గనక తన కూతురిని చేసుకుంటే కట్నంగా 4-5 వేలు ఇవ్వటమే కాకుండా ఈ తోట పొలం తను కొనేసి కూతురు పేరు మీద పెడతానన్నాడు. అన్నయ్యకి ఇంత క్రితం 2 సంబంధాలు వచ్చినాయి. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే. ఒక ఆయన బందరులో లాయరు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆయన అన్నయ్యకి చదువు చెప్పించి ఫారిన్ పంపిస్తానని చెప్పాడు. ఆ పిల్లను మేము కూడా చూసాం, చాలా బాగుంది. కానీ వాళ్ళు ఇల్లరికం రావాలని కోరటంతో అన్నయ్య ఒప్పుకోలేదు. అంత మంచి సంబంధం మా కోసం వదులుకున్నాడని అమ్మ కూడా బాధపడింది. కానీ ఏం చేయగలం? మేము వాడి కాళ్ళకు సంకెళ్ళమని మాకు తెలుసు. మేము మా అంతలు విడిపించుకోలేం, వాడు తెగొట్టుకోడు. ఈ సుందరని అమ్మాయి బాగుండదా? కుతూహలంగా అడిగాను. బాగంటే చూడటానికి ఎర్రగానే ఉంటుంది, కానీ ఆ ఎరుపులో అందం లేదు. పిండి బొమ్మల పాలిపోయినట్టుగా ఉంటుంది. అన్నయ్య పొడుగు. ఆ అమ్మాయి వాడి భుజాల దగ్గరకు కూడా రాదు. పక్కపక్కన చూస్తే ఈడు జోడు కాదని స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఒక్కతే పిల్లేమో. మహా మొండి. ఎవరు ఏది చెప్పినా వినదు. ఆ అమ్మాయి స్వభావం తెలిసిన అమ్మ సందేహిస్తుంటే అన్నయ్య, పర్వాలేదమ్మా, ఎవరో ఒకరు సర్దుకుపోతే సరి, నేను సర్దుకుంటాలే అంటూ మాట ఇచ్చేశాడు. అన్నయ్య వాళ్లకు మాట ఇచ్చి చాలా రోజులైంది. నాకు సంబంధం కోసం ఆగారు ఎన్నాళ్ళు. ఇంచుమించు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేయాలని అనుకుంటున్నారు. నాకెలాగో ఉంది. కృష్ణ ఎవరికో వాగ్దానం అయిపోయాడని, అతను సమర్థుడని తెలిసి నాకు మనసంతా విచిత్రమైన భావంతో నిండిపోయింది. సుందరిని నువ్వు చూస్తే అన్నయ్య చేసే త్యాగం ముందు నాదెంత అల్పమైనదో నీకే తెలుస్తుంది. ఆ తోట కోసం కాకపోతే వాడు ఒప్పుకునేవాడు కాదు. చూసే దిక్కులేక పైరు వేయకుండా బంజరు భూమిలా పడి ఉండేది ఆ పొలం. సుక్షేత్రమే అనుకో. అన్నయ్య దాన్ని కౌలుకు తీసుకున్నప్పుడు ఊళ్ళో అంతా నవ్వారు. తర్వాత వాడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని సాగు చేసి తోటలా మార్చాడు.
ఇప్పుడు మాకు బాగా లాభం వస్తున్న మాట నిజమే, కానీ ఈ లాభం మనకు ఎంత శ్రమ ఉందో, ఎంత కష్టం ఉందో ఎవరూ ఆలోచించరు. ఇప్పుడు ఊళ్ళో అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. అందుకే ఆయనకి ధరకు కొంటాం, ఆ ధరకు కొంటాం అని ఉత్తరాలు రాస్తున్నారు. ఆయనకి ఇప్పుడు మంచి ధర వస్తున్న మాట కూడా నిజమే. నాకు ఆ తోటలో ఏ చెట్టు చూసినా, ఏ చిగురు, ఏ ఆకు, ఏ కొమ్మ వైపు కళ్ళు కదిపినా నాకు అందులో అన్నయ్య అహోరాత్రులు పడిన శ్రమే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు వదినా, ఈ ప్రపంచంలో ఎంతమంది జ్యేష్ఠపుత్రులు కుటుంబం కోసం ఇలా కష్టపడుతున్నారు? ఎంతమంది తన కర్తవ్యం గుర్తించి బాధ్యతలను సక్రమంగా నిర్వహింపగలుగుతున్నారు? నీ సంగతేమో తెలియదు, కానీ నేను చూసిన వాళ్ళల్లో 100కి 1 కూడా మా అన్నయ్యలా లేరు. అందుకే ఇలాంటి అన్నయ్యను కలిగి ఉన్నందుకు నాకు గర్వం. కానీ రాజేశ్వరి మోకాళ్ళ మీద ముఖం దాచుకుంటూ అంది. మా కోసం వాడు ఇంత కష్టపడ్డాడు, తన భవిష్యత్తు లక్ష్యపెట్టలేదు. రీసెర్చ్ చేయాలనే కలల్ని గంగార్పణ చేశాడు. అహర్నిశలు అనుక్షణము మా క్షేమం కోసం గొడ్డు చాకరీ చేశాడు. తను ఒక్కడే అయినట్టయితే ఆ శ్రమకి ఎన్ని రెట్లు సుఖపడేవాడు. నాది ఒకటే బాధ, మా కోసం వాడి చివరికి సంసార జీవితంలో దూరం అవటానికి కూడా సిద్ధపడుతున్నాడు. అది నేను భరించలేకుండా ఉన్నాను. సుందరి స్వభావం మేము ఆ నోట ఈ నోట బాగానే తెలుసుకున్నాం. నేను సర్దుకుపోగలనులే అని వాడన్నాడు. అన్నమాట తప్పనివాడు కాబట్టి సర్దుకుపోవచ్చు కూడా. కానీ ఆ సర్దుకుపోవటానికి వాడు జీవితాంతం ఎంత సహనం కూడా తీసుకోవాలో, సుఖశాంతులు ఎంతగా పణం పెట్టాలో నాకు తెలుసు. మాకింత చేసినందుకు వాడికి దక్కే ప్రతిఫలం ఇది. నా స్వభావం వేరు వదినా. నేను ఎలాంటి వాళ్ళతోనైనా ఇట్టే సర్దుకుపోగలను. కానీ వాడు పూర్తిగా అందుకు విరుద్ధం. వాడి మనసు ఎంత సున్నితమో అంత దుడుకు కూడా. నేను కోరుకునేది, దేవుణ్ణి ప్రార్థించేది ఒకటే. అన్నయ్యకి సుందరి కాకుండా ఇంకెవరైనా అమ్మాయి కాస్త వాడి కంటికి నచ్చిన పిల్ల, వాడిని వాడుగా అర్థం చేసుకుని గుర్తించగలిగిన మనిషి తోడుగా దొరకాలి. మా కోసం వాడి జీవితం 100కి 100 పాళ్ళు బలి కాకూడదు. మేం పెద్దవాళ్ళమైన తర్వాతైనా వాడి ఈ బాధ్యతల బరువు వదిలించుకుని తన భార్యతో పిల్లలతో సుఖంగా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు చెప్పు వదినా, మా అన్నయ్య మూర్ఖుడినే అంటావా, అసమర్థుడినేనంటావా? నేను జవాబు చెప్పలేని దానిలా చూడసాగాను. రాజేశ్వరి తలెత్తకుండానే దిగులు గూడు కట్టుకున్న స్వరంతో అంది. అన్నయ్య కోసం, అన్నయ్య భవిష్యత్తు బలిదానం కోరే ఆ పొలం కొనటానికి కావలసిన 20,000 కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. చివరికి కుంటి గుడ్డి అయినా లక్ష్య పెట్టకుండా డబ్బు గలవాడైతే కాటి కాలు చాచుకున్న ముసలివాడినైనా సరే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు భగవంతుడు నన్ను ఎందుకు ఆడపిల్లగా పుట్టించాలి? మగపిల్లవాడిని అయితే వాడితో సమంగా ఆ బాధలు బాధ్యతలు పంచుకోగలిగేదాన్ని. ఇద్దరం కలిసి కష్టపడేవాళ్ళం. నేనేం చేయలేను. చివరి మాటలు నిస్సహాయంగా గుండెను చీల్చుకుంటూ వస్తున్నట్టుగా నాకు చెప్తున్నాననే మాట మర్చిపోయిన దానిలా తనకి తాను చెప్పుకున్నట్టుగా అంది రాజేశ్వరి. నేను ఎలాగో అయిపోయాను. ఆ క్షణంలో రాజేశ్వరితో పాటు కృష్ణ మీద కూడా జాలితో సానుభూతితో నా హృదయం ద్రవించిపోయింది. ఇద్దరం చాలాసేపు మౌనంగా బొమ్మల్లా ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయినట్టుగా స్తబ్దుగా అలాగే కూర్చుండిపోయాం. చాలాసేపు అయిన తర్వాత నేను రాజేశ్వరి తల మీద చేయి వేస్తూ అన్నాను. నా గొంతులో ఏదో అడ్డుపట్టట్టుగా వచ్చాయి ఆ మాటలు. ఏమిటో రాజు, ఈ ప్రపంచంలో డబ్బుకి ఇంత విలువ ఉందని, కానీ ఆర్థిక సమస్యలు ఇంత ఘోరంగా ఉంటాయని, కానీ ఆ సమస్యలకి ఇంత దారుణంగా బలి అయిపోతారని నాకు తెలియదు. నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మా అమ్మ అందుకే కాబోలు డబ్బు విషయంలో అంత అతి జాగ్రత్త తీసుకుంటుంది. ఎంత పొరపడ్డా నేను. రాజేశ్వరి కళ్ళు తుడుచుకుని లేచి సరిగ్గా కూర్చునింది. నువ్వేం అనుకోకొదునా, ఏమిటో నా మనసులో ఉన్న బాధ అంతా ఒక్కసారి పొంగులా వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. అనవసరమైన విషయాలతో నీకు విసుగు తెప్పించానేమో. అదిగో అదే వద్దన్నాను. ఇందులో అనవసర విషయాలు ఏం ఉన్నాయి? ఈరోజు నేను చాలా సంగతులు తెలుసుకోగలిగాను. నేనే నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రాజేశ్వరి చుట్టూ చూస్తూ ఉలిక్కిపడిన దానిలా అంది. చాలా పొద్దుపోయినట్టుంది. అమ్మ కంగారు పడుతుందేమో. ఇక వెళ్దాం పదా. దేవాలయం సింహద్వారం దాటి వస్తుండగా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి మేం కూర్చున్న మండపం వైపు చూశాను. తెల్లటి వెన్నెల్లో ఓ పక్క పడటానికి సిద్ధమైనట్టు కొద్దిగా ఒరిగి నల్లరాతితో ఉన్న ఆ మండపం, రాజేశ్వరి నేను కలిసి కూర్చున్న ఆ పైమెట్టు, అక్కడ
నేను నిన్న విషయాలు నా జన్మలో విన్న విషయాలు జన్మలో మర్చిపోలేనేమో అనిపించింది. ఇద్దరం మౌనంగా మాటలు లేకుండా ఇంటివైపు నడిచి రాసాగాం. దోవలోనే నేను రాజేశ్వరి చేతివేళ్ళని నా వేళ్లతో బంధిస్తూ, రాజు, నాకు చాలా బాధగా ఉంది. నేను నీకు ఏ విధంగా సాయం చేయలేని నా ఆసక్తికు నాకే సిగ్గేస్తుంది అన్నాను. రాజేశ్వరి నా దగ్గరగా జరిగి నన్ను ఆనుకునేలా నడుస్తూ, చాచా, అదేమిటొదినా, నువ్వలా ఎందుకు అనుకోవాలి? నువ్వు ఇచ్చే అభిమానం నాకెంత విలువైందో నీకు తెలియదు. అది చాలు. ఇంతవరకు నా జన్మలో ఎప్పుడు ఎవరితోనూ ఇలా మనసు విప్పి మాట్లాడలేదంటే నమ్ముతావా నువ్వు అంది. నమ్ముతాను అన్నాను. ఇద్దరం చేయి పట్టుకుని నడవసాగాం. నాకెందుకో చాలా బాధగా ఉంది. నేను రాజేశ్వరి లాంటి ఆడపిల్లని అయినా దానిలో నిస్సహాయరాలని మాత్రం కాదు. కానీ నేను వాళ్ళకి ఏం సాయపడగలను? ఒక విధంగా ఆలోచిస్తే నా నోరు చేతులన్నీ కట్టేసి ఉన్నాయి. వాటిని బంధవిముక్తయ్యే క్షణం నేను తలకిందులుగా తపస్సు చేసినా రాదని నాకు తెలుసు.